రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. ఇవాళ చలో పోతిరెడ్డి పాడుపుకు పిలుపునిచ్చింది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని ప్రకటించగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. పోతిరెడ్డిపాడులో నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేశారంటూ చేసిన ప్రకటన రాజకీయంగా దుమారాన్ని రేపింది. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 3,850 కోట్ల వ్యయంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని సీమకు తరలించేలా ప్రణాళికలను రూపొందించామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ తరహాలోనే 800 అడుగుల స్థాయిలో కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కస్తోనే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్స్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కర్నూలు నుంచి లోకేష్ తో పాటు నంద్యాల నుంచి మూర్తి, అలాగే పోతిరెడ్డిపాడు నుంచి శివారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోకేష్, చెప్పండి, కర్నూలులో ఈ చలో పోతిరెడ్డిపాడుకు ఎలాంటి స్పందన కనిపిస్తోంది? రైతులు ఏం చెప్తున్నారు? అనుశ్రీ, రాయలసీమ జిల్లాలోని రైతులతో పాటు ప్రజా సంఘాలు కూడా పోతిరెడ్డిపాడు వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే రాయలసీమ ప్రాంత వాసులకు సాగునీరు, తాగునీరు అందించకుండా చంద్రబాబు అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులంతా కదం తొక్కుతున్న పరిస్థితి. రైతులకు ఖచ్చితంగా సాగునీరు, తాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో చలో పోతిరెడ్డిపాడు అంటూ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులతో పాటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోతిరెడ్డిపాడు వైపు బయలుదేరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రైతులు, ప్రజా సంఘాలు, వైఎస్ఆర్సీపీ నాయకులంతా పాల్గొని తమ నినాదాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుడైన కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క చలో పోతిరెడ్డిపాడు ద్వారా, ఆ వేదిక ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటారు? రాయలసీమకు జరిగే అన్యాయం, చంద్రబాబు నాయుడు చేసే అన్యాయం ప్రజలకు, రైతులకు అందరికి కూడా, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకందరికి కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ చలో పోతిరెడ్డిపాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పుణ్యం వల్లనే ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర మనం రాయలసీమ ప్రాంతాల్లో నీళ్లు పారించుకోగలుగుతున్నామంటే మాత్రం అందుకు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో శ్రీశైలం రిజర్వాయర్లో ఉండే నీళ్లు కూడా 841 అడుగుల పైన ఉంటేనే తప్ప పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు రాని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా 800 కిందనే మొత్తం వాటర్ తీసుకోవడంతో రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు దగ్గర ఈ బనకచెర్లకు కానీ వాళ్ళకు కూడా నీళ్లు రావనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దగ్గర ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం తీసుకొని వచ్చి దాని దగ్గర 80% పైగానే మొత్తం వర్క్ కంప్లీట్ చేసి కేవలం ఒక మోటార్లు లిఫ్ట్ వాటర్ చేయడానికి మోటార్లు బిగిస్తేనే మొత్తం రాయలసీమకు సంబంధించిన 6 జిల్లాలకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే దీనిని పని చేయకూడదని తెలుగుదేశం వాళ్ళు కూడా నేషనల్ ట్రిబ్యునల్లో కేసు లేపించి నిలబెట్టాలని చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం, మొత్తం రాయలసీమ ఎత్తిపోతల గురించి ఆలోచన చేయండి. మీరు చెప్తున్నారంటే ఈ యొక్క రాయలసీమ ప్రాంత వాసులకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గుండెకాయ లాంటిది. ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఉండడం వల్లనే పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని. మరి ఎందుకు చంద్రబాబు యొక్క చీకటి ఒప్పందం తీసుకుని రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం చేశారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రాయలసీమ అంటే ప్రేమ లేదు. రాయలసీమ ప్రాంత వాసులకు నీళ్లు ఇవ్వకూడదనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. మనం 95 నుంచి 2004 వరకు చూసినాం. కనీసం 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ ప్రాజెక్టులను కూడా ఈ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టు ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాయలసీమకు న్యాయం జరిగిందంటే మాత్రం ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి దగ్గర జరిగిందని చెప్పాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడుకి ఏం లేదు. ఆయనకి ఎంతసేపు ఉన్నాను ఇంకొకరి మీద ప్రేమ ఉంది తప్ప రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. మొత్తం ఇవన్నీ కూడా మనం రేవంత్ రెడ్డితో
చీకటి ఒప్పందం చేసుకుని మొత్తం ఈ రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎరాడి చేయడానికే చంద్రబాబు నాయుడు పూడుకోవడం జరిగింది. అటువంటిది మొత్తం రాయలసీమలో ఉండే నాయకులను గాని రైతు సోదరులు అందరినీ కూడా కోరేది ఒకటే, రేపు భావితరాల వాళ్ళు మనలో తింటకుండా ఉండాలంటే మనం అందరం ఖచ్చితంగా ఈ రాయలసీమ పథకాన్ని కోసం మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం మనం అవసరమనుకుంటే ఏ దానికైనా ఏ ఉద్యమాలకు కూడా వెనకాడకుండా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికి మనం అందరూ కూడా రైతులము మొత్తం కూడా ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే చలో పోతిరెడ్డిపాడు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందుకు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా కోరేదైతే నాయకులు మనం భావితరాల వాళ్ళు మనల్ని ఏమనకూడదంటే మాత్రం ఈ ప్రాజెక్టుల కోసం మనం ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి టీడీపీ నాయకులు చెప్తున్నారు అంటే ఈ యొక్క రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉపయోగం లేదని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా, దాని మీద ఏమంటారు? వాళ్ళు మాట్లాడేది ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, క్యూసెక్కులు గాని టీఎంసీలను గురించి మాట్లాడని పరిస్థితి. వాళ్లకు అందరికి అవగాహన ఉంది. ఈ రాయలసీమ కోసం ఖచ్చితంగా మీరే ఈ రాయలసీమ ప్రాంతాన్ని తెలుగుదేశం నాయకులు మీరే అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాతో కలిసి రండి. మీరు కూడా రాయలసీమలో ఒక రైతుగా ఒక నాయకుడిగా ఈ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఆ మాట్లాడే నాయకులందరూ కూడా మాతో కలిసి రండి, లేదు మీతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ కోసం మనం ఈ ప్రాజెక్టు కోసం సాధన కోసం మనం అందరం కూడా ఏకతాటిపైన రావాలని కోరడం జరుగుతుంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఇంత కోరుకుంటున్నప్పటికీ కూడా ప్రజా సంఘాలు కావచ్చు రైతు సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎందుకు చంద్రబాబు స్పందించట్లేదు అంటారు? చంద్రబాబుకు ఈ రాయలసీమ మీద ప్రేమ లేదబ్బా. మనం అంతకంటే మనం ఏం చేయలేము. ఈ రాయలసీమ ప్రాంతంలో రైతులు చైతన్యవంతులైతే కష్టమవుతుందనే ఉద్దేశంతోనే మనకు నీళ్లు రాకుండా రాయలసీమ ఎప్పుడు కూడా ఎడారి ప్రాంతంగానే ఉండాలి, వీళ్ళు డెవలప్ కాకూడదు అనేది చంద్రబాబు మనసులో ఉంది. కాబట్టి ఆయన దానికే చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అనుశ్రీ ఈ యొక్క రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు సంబంధించిన రైతులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో పాల్గొని తమ నినాదాన్ని వినిపించడానికి సిద్ధమైన పరిస్థితి. అనుశ్రీ, థ్యాంక్ యూ లోకేష్. చంద్రబాబుకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేకపోవటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ కారణంతో భవిష్యత్ తరాల నీటి అవసరాలు తీర్చడం కోసమే ఈ చెలో పోతిరెడ్డిపాడుకు పిలుపునివ్వడం జరిగిందని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నంద్యాలలో మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూర్తి, రాయలసీమకు నీటి కేంద్రం లాంటి నంద్యాలలో ప్రస్తుతం మీరున్నారు. చెలో పోతిరెడ్డి అంటూ పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు భవిష్యత్ తరాల నీటి అవసరాల కోసం. ఎలాంటి స్పందన కనిపిస్తోంది ఈ పిలుపుకి? ఏం చెప్తున్నారు వైసీపీ నాయకులు అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చేసుకున్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమకు తీరని అన్యాయం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమ జిల్లా వాసులంతా కూడా పెద్ద ఎత్తున చలో పోతిరెడ్డిపాడుకు రైతు శంకరావం పేరుతో పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున చలో పోతిరెడ్డిపాడుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కుట్రలు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా చంద్రకిషోర్ రెడ్డి గారితో మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తుంటే ఒక జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం అందరం మాట్లాడుకున్నట్టుగానే మరొకసారి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే 83% పనులు పూర్తయినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈరోజు ఎందుకు ప్రారంభం కావడం లేదు అని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాం. మొన్న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చీకటి ఒప్పందం గురించి ఈరోజు బయటపెట్టి రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ద్రోహం చేస్తున్నారు ఈరోజు ప్రజలకు కూడా వివరించడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో 798 అడుగుల్లో నీళ్లు తోడుకుంటూ వాళ్ళకి ఇరిగేషన్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీకి కావచ్చు వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ గతంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే ఆ రోజు కూడా ఎటువంటి చలనం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 83% పనులు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి మంచి చేద్దాము అని చెప్పేసి ముందుకు వెళ్తుంటే దాన్ని కోర్టుకు వెళ్ళి ఆపి ఈరోజు ఆ పనులు ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. నిజంగా తీవ్రమైన అన్యాయానికి గురవుతాం. రాయలసీమ
మరొకసారి కరువు ప్రాంతంగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఈరోజు రైతన్నలందరూ కూడా తరలి వచ్చినారు. ఈరోజు కూడా కేసీ కెనాల్లో మొన్ననే దండోరాలు కూడా వేయిస్తున్నటువంటి పరిస్థితి. ఊరూరున తిప్పి దండోరాలు వేయించేసి ఈ నెలలో మేము నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవారు మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, రైతులు ఏమన్నా పంటలు వేసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పి దండోరాలు వేయించే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిందంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. అంటే రాయలసీమ వాసి అయ్యి ఉండి ఈరోజు సీమకి ఎంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటుంటే ఈరోజు ఏ విధంగా చూడాలంటారు సార్? నిజంగా చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రజలు ఏనాడు రాయలసీమ వాసిగా మేము గుర్తించడం లేదు. ఎందుకంటే ఆయన పేరుకి మాత్రమే చిత్తూరులో పుట్టినాను రాయలసీమ వాసి అని చెప్పుకోవాల్సిందే తప్పితే ఏనాడు రాయలసీమకి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి. ఈరోజు అటు దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నీరు తీసుకురావడం అయితేనేమి, జలయజ్ఞం పేరుతోటి రైతన్నలందరినీ బాగుపరచడం అయితేనేమి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ రాయలసీమ డెవలప్మెంట్ కోసం వీళ్ళు పాటుపడితే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహిగా ఇక్కడికి వచ్చినటువంటి ఎయిమ్స్ని తరలించుకొని వెళ్ళిపోయినారు, ఇక్కడికి వచ్చినటువంటి హైకోర్టుని తరలించుకొని వెళ్ళిపోయినారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కేవలం ఉత్తరాంధ్ర, ఆంధ్ర వరకు మాత్రమే పరిమితం చేయడం పరిస్థితి మొత్తానికి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి. ఎప్పటికి కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పడంలో సందేహం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తక్షణమే కొనసాగించాలంటూ యొక్క ఏదైతే పెద్ద ఎత్తున రాయలసీమ నాలుగు ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఇటు కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమ ఉమ్మడి జిల్లాల నుంచి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఈరోజు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారంటూ ఉన్నారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చలో పోతిరెడ్డి పాటుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. పెద్ద స్థాయిలో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రైతు సంఘం నేతలు కూడా బయలుదేరుతున్న పరిస్థితి. చంద్రబాబు తన తప్పును ఒప్పుకొని లేదా తప్పును సరిదిద్దుకునేందుకైనా ఈ పనులు పునరుద్ధరించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు దగ్గర నుంచి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, దాదాపు 80% పూర్తయ్యాయి పనులు, మిగతా 20% కంప్లీట్ చేస్తే కరువు ప్రాంతమైన రాయలసీమ సస్యశ్యామలమయ్యే పరిస్థితి. కానీ ఆ పనులన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితి ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతల వెర్షన్ ఎట్లా ఉంది? బిందు, రాయలసీమకు జరుగుతున్న తీవ్ర అన్యాయం, తీరని ద్రోహం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఈ రోజున చలో పోతిరెడ్డి పాడుకు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 3,850 కోట్ల రూపాయలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద ఎత్తున పనులు జరిగాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు ఆపేశారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు, తాను కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులు ఆపేశారు అని చాలా స్పష్టంగా తెలంగాణ అసెంబ్లీలో పేర్కొనడంతో ఇప్పుడు సర్వత్రా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు జరుగుతున్న ద్రోహానికి సంబంధించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో పోతిరెడ్డి పాడుకు సంఘీభావం చెప్తున్నారు. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం వల్ల మీకు ఎట్లాంటి నష్టం వస్తుంది, ఇప్పుడు చంద్రబాబు తీరుని ఏ విధంగా చెప్తారు, చెప్పండి సార్. శ్రీశైలం ప్రాజెక్టులో కర్నూలు జిల్లాలో దాదాపు 66 గ్రామాలు మునిగిపోయినవి. తట్టాబుట్ట ఎత్తుకొచ్చుకొని కొత్తగా కట్టుకున్నాము. మేము ఇంత నష్టపోయి ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా 18 కిలోమీటర్ అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాడు. ఓన్లీ ఆడ పైపులు మోటార్లు బిగిస్తే నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు వస్తే ఆయనేమో సొంత ఆస్తి లెక్కల రేవంత్ రెడ్డి చెప్తే మేము నిలబెట్టి చేసి రైతులకు చాలా అన్యాయం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అది కాకుండా ఈ దాదాపుగా ఇప్పుడు 18 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ పూర్తయింది. దాంట్లో గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్ చేసింది కదా. 18 కిలోమీటర్లు కూడా నీటి మునక రిజర్వాయర్లోనే ఉంది. దాంట్లో గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరానికి ఇబ్బందే లేదు. ఒక పక్షులు కానీ జంతువులు కానీ ఏదైనా ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చేయాలా, ఓ చెట్లు కానీ ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని చంద్రబాబు వెంటనే మొదలుపెట్టి గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ వేసి
ఇది పర్యావరణానికి ఏం లేదని చెప్పి అడ్వకేట్లను పెట్టి దాన్ని తీసుకొచ్చి వెంటనే మొదలు పెట్టాలని కోరుతున్నాం సార్. రైట్, ఇప్పుడు చెప్పండి మీరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబుని చెప్పి ప్రాజెక్ట్ని ఆపించామని చెప్తున్నారు. సో ఆపించడం వల్ల రాయలసీమ పూర్తిగా అన్యాయం అయిపోతుంది. ఈ ప్రాంతంలో ఎట్లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు రాకపోతే పంటలు పండవు కదా. ఎట్లా అనిపిస్తోంది మీకు? ఇది రాయలసీమకు ముఖద్వారము పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం. రిజర్వాయర్లో 800 అడుగులకు తగ్గిపోయినప్పుడు మనకు తాగడానికి లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇది పథకం స్టార్ట్ చేశారు. తాగుకు సాగుకు ఉపయోగపడే విధంగా సాగు చేశారు. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అవతల సైడు తెలంగాణ సైడు 800 అడుగులకు గండి కొడతా ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఎత్తిపోతల పథకం అనేది ఉండాలి. ట్రిబ్యునల్ అవార్డు నీళ్లు డివైడ్ చేసినప్పుడు మనకు డివైడ్ చేసినప్పుడు మన వాటా వాళ్ళు 800కి ఎత్తిపోతలు ఉన్నప్పుడు మనకు కూడా ఎత్తిపోతలు ఉండాలని గవర్నమెంట్ స్టార్ట్ చేసినది. ఇది రాయలసీమకు 4 జిల్లాలకే కాకుండా ప్రకాశం డిస్టిక్, నెల్లూరు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఆపివేయడము ఈ గవర్నమెంట్ కక్షతో కోరిన బట్టి పని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే విని ఆపేయడము చాలా తప్పైన విషయము. ఇది ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందా అని అనుకుంటాను. తెలంగాణలో 800 అడుగులకి తీసుకెళ్ళినప్పుడు మనం కూడా 800 అడుగుల లెవెల్లో తీసుకెళ్ళడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది. అట్లా తీసుకెళ్తే మన ప్రాంతానికి ప్రతిరోజు 3 టీఎంసీలు వస్తే ఇక్కడ తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంటుంది కదా. మరి ఎందుకు చంద్రబాబు ఈ పనులు ఆపేశారనుకుంటున్నారు? ఈ ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మయి రేవంత్ రెడ్డి చెప్పిన మాట వింటూ రేవంత్ రెడ్డి నిలబెట్టమంటే ప్రాజెక్టు నిలబెడుతున్నాడు. ఇది చాలా శోచనీయమైనది. ప్రజలకు ఎంతైనా అన్యాయం చేయాలో ఆయన స్వార్థం కొరకు ప్రజలకు అన్యాయం అయిపోయినా సరే ఆ దిశలో నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది మానుకొని గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అభ్యంతరం లేదు. అది ఓన్లీ రిజర్వాయర్లోనే కెనాల్ తీసుకుపోయినారు ఆ సంగమేశ్వరం దగ్గరికి. ఇది ఎవరికి అభ్యంతరం లేదు. ఇది ఖచ్చితంగా స్టార్ట్ చేసి రాయలసీమ ప్రజలకు కానీ ఇతర రెండు జిల్లాలకు కానీ నెల్లూరు కానీ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఇది స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి. రైట్ నా చెప్పనా, ఎట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకుండా ఈ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు నుంచి ప్రతిరోజు 3 టీఎంసీలు వస్తే మంచిదా, లేకపోతే ఏమి రాకపోతే ఈ ప్రాంతంలో ఎట్లా బతకాలి మీరు చెప్పండి ఒకసారి. సార్ ఇది వైఎస్ రాజశేఖర్లో పేరు వస్తుందని వాళ్ళ పేరు మీద ఇది నీళ్ళు వాడతాయని తెలుగుదేశం చెడ్డ పేరు వస్తుందని బేకనే ఇది కక్షపూర్తితోనే చేసినారు సార్. అది ఓకే. సో ఇప్పుడు నీళ్లు రాకపోతే పంటలు పండకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి సమస్య? ఎందుకంటే రేవంత్ రెడ్డి కోసమే చంద్రబాబు నాయుడు ఆపేసామని చెప్తున్నారు. పనులు పూర్తిగా ఆపేసేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ప్రాబ్లం ఎట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు రాయలసీమనే కదా సార్, నెల్లూరు మద్రాసు వరకు ఇది తాగునీరు కానీ పెట్టారు ఈ ప్రాజెక్టు. దీనివల్ల ప్రజలకు రాయలసీమకే కాక సర్కార్ జిల్లాలో కూడా నష్టం సార్. మొత్తం మీద అయితే ఒక రాయలసీమ అంటే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకే కాదు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరుడు ఉన్నప్పుడు కేవలం 11,000 క్యూసెక్లు ఉన్న పోతిరెడ్డిపాడుని 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి అంటే 800 అడుగుల సామర్థ్యంతో ప్రతిరోజు 3 టీఎంసీలు రాయలసీమ జిల్లాలకు తరలించాలనే ఉద్దేశంతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఒకసారిగా ఆపేయడము, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చెప్పిన మేరకు, తాను కోరిన మేరకు, తమ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చంద్రబాబు నాయుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారని చెప్పిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు అయితే ప్రస్తుతం
ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అందుకే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ఈ రోజున పోతిరెడ్డిపాడు నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టుపోతోంది. ఈ ప్రాంతం నుంచి రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేసే అవకాశం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కొనసాగించాల్సిందే. ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,850 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పథకానికి సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాల్సిందని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే రాయలసీమకు నీటి తరలింపులో ఒక ఇన్సూరెన్స్ లాగా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఈ పథకాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిందే. తాగునీటి కష్టాలు తీర్చాలంటే ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కొనసాగించాల్సిందేనని ఇక్కడున్న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.